జిల్లా కేంద్రం ఒంగోలులో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకాశం భవనంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతులు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని నేతలు స్పష్టం చేశారు. నీళ్ళని విడుదల చేయడం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్ళు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తున్నారండి. 1996 మార్చిలో 5వ తేదీన ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ చూశారు, పోయినసారి ఎన్నికల ముందు పని పూర్తి కాకుండానే ఇప్పటికీ కూడా టీబీఎం క్లియర్ చేసుకోవటం, ఆ రోజు మేమందరం కూడా వచ్చాం, మీరు కూడా వచ్చారు. ఫీడర్ కెనాల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం, బ్రీచెస్ పడిపోవడం ఇవన్నీ చూసి అంతా లైనింగ్ చేయడం జరిగింది, పూర్తి స్థాయి జరిగింది. చరిత్ర 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయన పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పిన మాట ప్రకారం మనం అమలు చేస్తున్నారు. మొన్ననే డ్యామ్ సైట్లో ఇవ్వడం జరిగింది 300 కోట్లు, తర్వాత మొన్న 200 కోట్లు, నిన్న 257 కోట్లు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఈ నెల 31వ తేదీ